పాపం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఆ కాలచక్రాల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెడతానని ఈ అమ్మకి ప్రమాణం చేయి. ప్రమాణం చేయి. అమ్మా అమ్మా దుర్మార్గులు నిన్ను అన్యాయంగా చంపేశారే పాపాత్ములు. అమ్మా నందిని అమ్మని అన్యాయంగా చంపేశారే. నేను తట్టుకోలేకపోతున్నాను. దుర్మార్గులు అన్యాయంగా అమ్మని చంపేశారే. అమ్మని చంపేశారే. అయ్యో అమ్మా కాలచక్రాలు వాటిని కూడా తీసుకువెళ్ళిపోయారే. పోయాయి, అన్నీ పోయాయి, అంతా అయిపోయింది. నందిని నందిని వదలొద్దు, వాళ్ళని వదిలిపెట్టద్దు. చంపాలి, వాళ్ళని చంపి పారేయాలి. వెళ్ళు వెళ్ళు, చంపు. ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలకూడదు. వెళ్ళు, చంపు నందిని, వాళ్ళని చంపు. పార్వతి ఆత్మ అప్పుడే శాంతిస్తుంది. వెళ్ళు, వాళ్ళని చంపాలి, చంపాలి, వాళ్ళని చంపాలి, చంపాలి, చంపాలి. ఏంటి పార్ట్నర్, రాజేష్ ఇంకా రాలేదు? ఆ పిల్ల కథ ముగించి వస్తాడులే, మనం వెళదాం. బండి అప్పటి
పార్ట్నర్ పాము. పార్ట్నర్ అన్నయ్య ఇప్పుడేం చేద్దాం పార్ట్నర్? దిగి పరిగెట్టడం తప్ప వేరే మార్గం లేదు. దిగండి. పరిగెట్టు, త్వరగా పరిగెట్టండి. నువ్వు త్వరగా రా. త్వరగా రా. స్వామి ఏదో ఒకటి చేయండి. ఓ కాలచక్రాలు తీసి చూపించండి. ఆ తర్వాత ఈ పాము ఏమీ చేయలేదు. ఇదిగోండి పార్ట్నర్. త్వరగా చూపించండి. పాముకి ఎదురుగా పెట్టండి. త్వరగా. అలాగే చూపించండి. చూసారా? స్వామి, ఆ పావును తీసి సంచిలో వేశారు ఎందుకు? దాన్ని కూడా చంపేయండి. అది కాదు, మనం ఇంతకు ముందు శివనాగుని చంపేశాం. ఇది శక్తి నాగు. ఇది చస్తే కాలచక్రాలకి శక్తి లేకుండా పోతుంది. రెండిట్లో ఏదో ఒకటి ప్రాణంతో ఉండాలి. అప్పుడే ఈ కాలచక్రాలకి మహాశక్తి ఉంటుంది. అందువల్ల ఇది ప్రాణంతో ఉండాలి. చూడండి స్వామి, నాగుపాము త్రాచుపాముల గురించే విన్నాం. అదేంటి శివనాగు శక్తి నాగు అని అర్థం కాలేదు స్వామి. నాగవంశంలో జన్మించిన నీలకంఠ మహర్షి, అతని భార్య నంజుమాదేవి మా యొక్క నాగవంశం శివశక్తి యొక్క అంశం అవ్వాలని కోరిక కలిగింది. దానికోసం నీలకంఠ మహర్షి శివుని గురించి, నంజుమాదేవి శక్తిని గురించి తీవ్రంగా తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితంగా నీలకంఠ మహర్షి యొక్క కుండలిని శక్తిని శివనాగంగా మార్చి శివుడు తన అంశంగా మార్చుకున్నాడు. నంజుమాదేవి యొక్క తపస్సు శక్తిని శక్తి నాగుగా మార్చి పరాశక్తి తన అంశగా మార్చుకుంది.
శివనాగు ప్రేమ బంధాలకి బానిస. శక్తి నాగు ప్రేమ బంధాలకి బానిస కాదు. శివనాగు సాధు స్వభావం కలిగి ఉంటుంది. శక్తి నాగు ఉగ్ర స్వభావం కలిగి ఉంటుంది. శివనాగుకి వయసు పైబడొచ్చు, కానీ శక్తి నాగుకి అలాంటి సమస్య రాదు. శివనాగు దైవాన్ని పూజ చేస్తుంది. శక్తి నాగు దైవస్థానంలో ఉండి పూజను స్వీకరిస్తుంది. అది మాత్రమే కాదు, కొన్ని నాగదోషాలకి పరిహారమే లేదు. మనం ఆ శివనాగుని చంపేశాం. అది మహాసర్పదోషం. శివనాగు దోషాన్ని శక్తిపీఠంలోనూ, శక్తినాగ దోషాన్ని శివపీఠంలో పెట్టి దోష నివారణ చెయ్యాలి. ఒకవేళ రెండూ దోషం అయితే దాని తర్వాత మనం ఈ నాగదోషం నుంచి ఎప్పటికీ బయటపడలేం. ఇంకో ముఖ్యమైన విషయం, శివనాగుని మంటల్లో కాల్చొచ్చు, కానీ శక్తినాగుని మనం ఏమీ చేయలేము. 20 చైత్ర పౌర్ణిమల తర్వాత ఇది మనిషి రూపం దాల్చి ఆడదిగా మారిన తర్వాతే దీన్ని అంతం చేయగలం. అంతవరకు దీన్ని మంత్రశక్తితో కట్టడి చేయాలి. ఈ నాగు మన కన్నుసనాల్లో ఉండేటట్టుగా నా మంత్రాలతో కట్టడి చేయడం నా బాధ్యత. అలా అయితే ఈ నాగుని మీతో పాటు తీసుకువెళ్ళండి. నా హద్దుల్లో ఉంచుకొని నేను పూజ చేయడం వల్ల ఫలితం ఉండదు. కాలచక్రాలు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టి దీన్ని కట్టడి చేయాలి. మీ బంగళా ఏదానికి సరైన చోటు. మీ బంగళాలో ఒక మూలన పెట్టి దీన్ని బంధిద్దాం. బయట వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అది మన కనుసన్నల్లో కూడా ఉంటుంది. అలాగే స్వామి. మనందరినీ ఆ స్వామి కాపాడారు. ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? మీరిద్దరూ అవుట్ హౌస్ లోకి వెళ్ళి పారా గడ్డపారా తీసుకురండి. అలాగే వెళ్ళండి. అమ్మా భగవతి, ఇదే సరైన చోటు. ఇక్కడే తవ్వండి. చాలు చాలు చాలా స్వామి. ఇది చాలు రాజశేఖర్. సరే సరే, ఇక చాలు. స్వామి, ఈ పాము మన రాజేష్ని చంపేసింది. దీన్ని ఇలాగే వదిలేస్తే మన ప్రాణాలకే ప్రమాదం. దీన్ని చంపేద్దాం. ఇది ప్రాణంతో ఉంటేనే కాలచక్రాలకు శక్తి ఉంటుందని నేను ముందే చెప్పానుగా. కాలచక్రాలు ముఖ్యమే స్వామి. అదేవిధంగా
ప్రాణాలు కూడా ముఖ్యమే కదా. అవును. ఆ పాము వల్ల మీకు ఎటువంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. 20వ సంవత్సరంలో ఈ పాము మానవ రూపం దాల్చినప్పుడు దాన్ని చంపి ఆ రక్తంతో ఈ కాలచక్రాలకు అభిషేకం చేస్తే ఈ కాలచక్రాలకి ఎప్పుడూ శక్తి ఉంటుంది. అంతవరకు ఈ పాము ప్రాణాలతోనే ఉండాలి. సరే సరే, లోపల పెట్టండి. జాగ్రత్త స్వామి. అమ్మా భగవతి, ఇది ఎప్పుడూ బయటకు రాకుండా నా మంత్రశక్తితో కట్టడి చేశాను. కట్టడి చేసినప్పుడే కట్టడి నుంచి తప్పించుకునే విధంగా కట్టడి చేస్తే మంత్ర కట్టడికి శక్తి ఉన్నందువల్ల ఈ పాము బయటికి వచ్చే విధంగా పద్ధతి కోసం దీన్ని ఉంచాం. ఎప్పుడు ఈ పావునే దైవంగా పూజించే కన్నెపిల్ల రక్తం దాని మీద పడుతుందో ఆ రోజే కట్టడి విడుతుంది. అందువల్ల కన్నెపిల్లలు ఎవరో పుట్ట చుట్టుపక్కలకి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్వామి. ఇది మంత్రకట్టడిలో ఉన్నంత వరకు ఈ మంత్రాల దారాల నుంచి అది బయటికి రాలేదు. దాన్ని ముట్టుకుంటే చాలు షాక్ కొట్టినట్టుంటుంది. దాన్ని తాకాలనుకోదు, భయంతో లోపలే ఉంటుంది. ప్రతి పౌర్ణమికి మనం ఈ మంత్రకట్టడికి పూజ చేస్తూ ఉంటేనే సరిపోతుంది. మనం చేసే పూజ ఈ మంత్రించిన దారాలకి శక్తినిస్తుంది, పాముని బయటికి రాకుండా ఆపుతుంది.
ఇంకా నువ్వు ఓర్పుగా ఉండకూడదు నందిని.